హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనులాగ్స్. ఇవాళ ఏం కర్రీ చేస్తున్నానో చూపిస్తారా అండి. చిక్కుడిత్తులండి, ఓన్లీ చిక్కుడిత్తులే ఇవి. దీంట్లో ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాను మెత్తగా. ఇవ్వండి, ఇట్లా ముందుగానే ఉడకబెట్టుకుంటే బాగుంటుంది కర్రీ, లేదంటే పచ్చి వాసన వస్తుంది. అదిగోండి టమాటాలు, పచ్చిమిర్చి, పెద్దలపాయలు, కరివేపాకు. ఆయిల్ వేస్తున్నాను బాండీలో. పండుమిరపకాయలు అంటే పచ్చిమిర్చి లేవు, అందుకని పండుమిరపకాయలు ఉన్నాయి, 2 వేసాను. ఏంటి మళ్ళీ పండుమిరపకాయలు వేసారు అని చెప్పి అనుకోవద్దు. ఏదైతే ఏమైంది, ఇది వేపాలి బాగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. టమాటా వేసేసుకుందాం. ఆడ ఇత్తనాల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా లైట్గా వేసుకుందాం. పసుపు కూడా మూత పెట్టేసుకుందాం, మగ్గుతాయి. మనం ఈలోపు ఏం చేసుకోవాలి, ఎనర్జీ డ్రింక్. వచ్చేయండి, వాళ్ళు ఏం డ్రింక్ తాగుతున్నానో చూపిస్తాను. క్యారెట్ బీట్రూట్ ముక్కలు చేసేసుకున్నాను. ఇదిగో పాలలో 2 యాలకులు వేసుకున్నాను. అన్నీ మిక్స్. ఇవాళ క్యారెట్ పంచదార చాలు. ఇంకొద్ది పాలు పోసుకుందాం. మొత్తం వడపోసుకుంటే చక్కగా వడపట్టుకొని ఎంత హెల్దీ జ్యూస్. ఒక్క క్యారెట్, ఒక్క బీట్రూట్, గ్లాస్ పాలే వేసాను. టేస్ట్ చేసి చెప్తా. చాలా బాగుంది. తక్కువ ఉంది. డైలీ ఏదో ఒక జ్యూస్ తాగండి మీరు కూడా, హెల్దీగా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది. ఇంకా కర్రీ దగ్గరికి వచ్చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అంటే జ్యూస్ అయిపోయిందిగా, ఇది అయ్యేలోపు తాగేసాను. చూసారా, మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇత్తులు వేసుకున్నాను, అందుకని ముందుగా ఉడకపెట్టాను. తొందరగా ఇట్లా ఉడకపెడితే బాగుంటుంది, లేదంటే పచ్చి వాసన ఉడక ఉంటుంది. వాటర్ పోసుకోకుండా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఉడికిద్దాం, ఓకేనా. కారం వేసుకుందాం, మూత పెట్టేద్దాం. చూసారా, ఆయిల్ మొత్తం వచ్చేసింది కర్రీలో నుంచి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. అన్నంలోకి బాగుంటుంది, రోటీస్ కంటే కూడా. రైస్లోనే తినండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చిక్కుడు ఇత్తుల కర్రీ రెడీ. అసలు ఎంత బాగా వచ్చిందో కర్రీ, స్మెల్ కూడా మంచిగా ఉంది. అసలు చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్తాను. కాలిపోతుంది. సూపర్.